సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే, ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధానంలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవుని మాట వింటే చాలు. దేవుని మాట వింటే చాలు. నీవు దేవునికి ఏది అవసరం లేదు. దేవుని మాట వింటే చాలు. నీవు దేవునికి బలులు అర్పించిన అవసరం లేదు. నీవు దేవునికి అర్పణలు అర్పించిన అవసరం లేదు. దేవుని మాటని వింటే దేవుడు ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో. ఆ ఆనందంలో దేవుడు నేను ఎంతగా ఆశీర్వదిస్తాడో నీవు నేను ఎరగమండి. ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధానంలో దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో మరి 12వ అధ్యాయములో సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుని మాటను వినలేదు. దేవుని మాటను తృణీకరించాడు. చేయవలసిన పని చేశాడు. మరి అపకీర్తి తెచ్చుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ విధంగా దేవునికి ఐక్యత చూపినందుకు మరి ప్రత్యేకంగా 23వ వచనంలో సమూయేలు అంటాడు, 23వ వచనంలో, తిరుగుబాటు చేయక సోద చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుగా మాయ విగ్రహములు గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించుతుంది కనుక ఏమంటావా? నీవు రాజుగా ఉండకూడదు. నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటను ధిక్కరించిన రాజు సామాన్యుడు కాదు. దేవుని మాటను ధిక్కరించిన ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను వినేడి, దేవుని మాటను ధిక్కరించి దేవుని ఆజ్ఞను మరి తృణీకరించినందుకు ఆయనను అధికారం నుంచి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదాలన్నీ పోయాయి, దీవెనలన్నీ పోయాయి. మరి ఉన్నటువంటి ఆయన అంతఃసంతా కూడా కూలిపోయింది. ఒక్కసారి దేవుని మాటను ధిక్కరించినందుకు, దేవుని మాట విననందుకు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సన్నిధానంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇంత వాక్య భాగంలో అనేక మందిని మనం చూసాం. దేవుని మాట విన్న వారిని చూసాం. వాళ్ళు ఎట్లా దీవించబడ్డారో చూసాం. వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో చూసాం. వారు దేవుని మాట విన్నందుకు వారు ఎంతగా దేవుని సన్నిధానంలో బలపరచబడ్డారో చూసాం. ఉదయకాల సమయం అంటూ సౌలు దేవుని మాట వినలేదు. ఒక రాజు దేవుని మాట వినలేదు. ఒక ఉన్నతమైన వాడు దేవుని మాట వినలేదు. వారిని దేవుడు తొలగించాడు. దేవుని మాట వినకపోతే వచ్చే నష్టము నీకు నాకు తెలియదు అనుకోదండి. తెలుసు. దేవుని మాట వినకపోతే మనకు వచ్చేటువంటి నష్టం ఏమో తెలుసా? మన దగ్గర ఉన్నది కూడా తొలగించబడుతుంది. పిల్లరా, ఇక్కడ సౌలు తప్పు చేశాడు. వద్దన్న పని చేశాడు. చేయొద్దన్న పని చేశాడు. నీవు చేయకూడదు ఈ పని చేస్తే చెప్తే కూడా చేశాడు. చేయడాన్ని బట్టి ప్రియులారా, ప్రత్యేకంగా ఆ రాజరికం నుంచి దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. సౌలుని తొలగించాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధానంలో దేవాది దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవిటి ఎక్కువ. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడమ్మా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చాలు. నా ప్రియమైన దేవుని పిల్లల, దేవుని సన్నిధానంలో దేవుని మాటను మనం వింటే మనము క్రీస్తు మీద కట్టబడిన ఒక ఉన్నతమైన జీవితం కలిగిన వారు. మనకు శ్రమ వచ్చినా, మనకు కష్టం వచ్చినా, మనకు వేదన కలిగినా, మనకి ఇబ్బందులు కలిగినా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు మనల్ని పడకుండా కాపాడుతాడు. దేవుడు మనల్ని మరి ప్రత్యేకంగా తన హస్తం అందించి మనం మునుగకుండా నిలబెట్టి బ్రతికించే దేవుడిగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని
మాట చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సన్నిధానంలో ఏ మాటలు వినాలి? దేవుని సన్నిధానంలో ఏ మాటలు వినాలి? నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సన్నిధానంలో దేవాతి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ మాటలు మనం వినాలి, ఈ మాటలు మనం చదవాలి, ఈ మాటలు మనం గ్రహించాలి, ఈ మాట ప్రకారం మనం విధేయత చూపాలి. దేవుడు అద్భుతంగా మనం ఆశీర్వదిస్తాడు. దేవుని మాట సంభవిస్తుంది. మొదటి కీర్తన 1వ వచనం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపల మార్గమున నిలవక, ఆశను కూర్చుని చోట కూర్చుండక అని ఆపేసి సరిపోదు. ఇది కాయకు ఒక సైడ్ మాత్రమే. రెండవ వైపు ఉన్నటువంటి విషయం ఏమో తెలుసా? ఈ విడిచిపెడుతూ ఏమలవాటు చేసుకోవాలా? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. నా ప్రియమైన దేవుని పిల్లల, ఒకవైపు చెప్తాం మనం పిల్లలకి ఇంట్లో, మనం సంఘంలో ఒకవైపు చెప్తాం, రెండవ వైపు ఎవరు చెప్పాలి? దేవుడు అంటున్నాడు దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు అంటాడు. అవును, మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించు. నా ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు ఏమంటాడంటే ఈ నా మాటలు విని మాట చెప్పుడు చేయి ప్రతివాడు. ఏ మాటలంట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించడము, వాటి ప్రకారం నడవడము. పిల్లల, మొదటి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో చాలా చక్కగా రాస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకొని దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. నీకు ప్రాప్తించిన పిల్లరా, ఎన్ని దీవెనలు ఇక్కడ ఉన్నాయో తెలుసా? మనం లెక్క పెట్టవచ్చు. సునాయాసంగా మనకు చాలా ఇష్టమైనటువంటి దీవెనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏం చేసి దీవెనలు వస్తాయంట? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే. ఎట్లా వినాలంటమ్మా? శ్రద్ధగా వినాలి. ఈ ఉదయకాల సమయం ఉంటే దేవుడు అంటాడు, నీ కర్మఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ తుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు తీర్పబడును. అంతేకాదు, ఇంకేముంది? నీ గంపయు పిండి పిసుకు నీ యొక్క తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు, నీవు ఒళ్ళబడికి వెళ్ళినప్పుడు దీవించబడు. ఎక్కడికి వెళ్ళిన దీవెన, నీవు ఏం చేసిన దీవెనే, నీవు ఏది తలచినా నీకు ఆశీర్వాదమే. వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు? దేవుడైన యెహోవా మాట నీవు అబ్రహాములాగా విన్నప్పుడు, దేవుడైన యెహోవా మాట నీవు సీమోనులాగా విన్నప్పుడు, దేవుడైన యెహోవా మాట నీవు దావీదులాగా విన్నప్పుడు, దేవుడు ఈ కుటుంబంలో ఎన్ని దీవెనలు ఇస్తాడో తెలుసా? ఈ దీవెనల కొరకే కదా మనం జీవించేది, ఈ దీవెనల కొరకే కదా మనం ఆశపడేది, ఈ ఆశీర్వాదాల కొరకే కదా దేవుని సన్నిధానంలో మనం 10 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎస్, ఈ దీవెనల కొరకే. ఈ దీవెనలు ఇంత సులువు వస్తామని నీకు తెలియదేమో, దేవుడు నాకు తెలిపాడు. నేను అనుభవించాను, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను. ఇదిగో ఈ ఉదయకాల సమయం అంతా ఒక దైవ సేవకునిగా, ఒక దీనదాసునిగా మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మండి, యేసు మాట వినండి. యేసు మాట ప్రకారం మీరు బ్రతికితే తప్పకుండా ఈ దీవెనలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి. దేవుడు ఉదయకాల సమయం ముందు నా ప్రియమైన దేవుని పిల్లగా దేవాది దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, సీమోను జీవితంలో విస్తారంగా ఆయన ఊహించలేని దీవెనలు ఇచ్చారు. ఇదిగో అబ్రహాము జీవితంలో విస్తారమైన దీవెనలు ఇచ్చారు. దేవుని మాట విన్నా లాజరు లేచి వచ్చాడు. దేవుని మాట విన్నా ఏంటనే ఎముకలు సజీవంగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుడి దగ్గర దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి క్షమించుము, నా పిల్లలను పెంచి చేశాను. ఇదిగో కదా
వారు నా మీద ఏమైనారంటమ్మా? నా ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు నిన్ను బట్టి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నిన్ను బట్టి ఉదయకాల సమయమందు తలస్తున్నాడు. దేవుడు నిన్ను బట్టి ఉదయకాల సమయమందు మరి ప్రత్యేకమైనగా ఈ వాక్యాన్ని నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి ఒక మాట నేను ముగిస్తాను. సామెత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకులము, అవి దీర్ఘాయువును శుభజీవం దగ్గర సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దేవుడు ఉదయకాల సమయమందు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాడు. ముగింపులో దేవుడు ఒక్క మాట జ్ఞాపకం చేయమంటున్నాడు. ఏమో తెలుసా? నా ప్రియ సోదరి సోదరుడా, నా యొక్క ఉపదేశాన్ని, నా యొక్క మాటలను అబ్రహాము విన్నట్లుగా నేను వినగలమా? శిష్యులు విన్నట్లుగా నీవు వినగలవా? వింటే ఉదయకాల సమయమందు నేను నీకు అవకాశం ఇస్తున్నాను. వింటే నేను నిన్ను దీవించడానికి, అబ్రహాము కంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి, మన శిష్యుల కంటే గొప్పగా నిన్ను దీవించడానికి, అందరికంటే ఉన్నతంగా నిన్ను దీవించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇదిగో నా హస్తము నేను చాచి ఉన్నాను అని రోగులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ దేవుడి పిల్లలు, కళ్ళు వస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చుదాం. దేవుడి సమయమంటూ తన రెండు చేతులు చాచి ఉదయకాల సమయమంటూ మనల్ని పిలుస్తున్నాడు. తన రెండు చేతులు చాచి యేసు ప్రభువుల వారు పిలుస్తున్నాడు. నా మాట వినండి, నా ఆజ్ఞను పాటించండి, నా మాట ప్రకారం బ్రతకండి. ఇదిగో అబ్రహామా, నా మాట వింటావా? నేను వింటాను. శిష్యులారా, నా మాట వింటారా? నా మాట వింటాం ప్రభువా. ఇదిగో దీవించండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి అని దేవుడు చెప్పాడు. ఇదిగో నిన్ను నన్ను కూడా దేవుడు తన రెండు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. దీవించబడండి, నా మాట వినండి, నా మాట వినండి, ఆశీర్వాదాలు పొందండి, నా మాట వినండి. గొప్పగా మీ కుటుంబాల్లో, మీ పిల్లలు, మీ కుటుంబాల్లో, మీ యొక్క జీవితాలు, మీ కుటుంబాల్లో మీకు ఉన్నటువంటి సమస్తము దీవెనకరంగా ఉండాలంటే నా మాట వినండి. అబ్రహాము విన్నాడు, దీవించబడ్డాడు. దావీదు విన్నాడు, దీవించబడ్డాడు. నీవు నేను వింటే ఆశీర్వదించబడతాం అని దేవుడు తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో తల ఉంచుదాం. బ్రహ్మాలోచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతనా నారాము చాటి. బ్రహ్మాలోచున్నాడు వాంఛాతుతనా నారాము చాటి. ఉదయకాల సమయమందు ఈ మాట వింటే ప్రభా, మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు, ప్రభా, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చూస్తున్నాము.
ఇదిగో కాల సమయంలో అబ్రహాము ఉదాహరణగా మాకు చూపించాడు. నాయన శ్రీమాను ప్రభు అనుభవించాడు ఆశీర్వాదాన్ని, ప్రభు దాన్ని అనుభవించాడు. నీ మాట వింటే మీరెంత సంతోషపడతారో దావీదును బట్టి తెలుసుకున్నాను. ప్రభా సేవకుడైన ఎవరో నీ మాట వినలేకపోయాడు, కానీ ప్రభా నా తండ్రి తర్వాత నీ మాట విని నినివే పట్టణాన్ని రక్షించగలిగాడు. నా ప్రభా నీ మాట వింటే ఎంతో మంది బ్రతుకుతారు ప్రభా, ఎంతో మంది జీవిస్తారు. చనిపోయిన రాజులు సైతం లేచారు, ఎండిన ఎముకలు సైతం బ్రతికాయి. నీ మాట వింటే, నీ మాటలో ఎంత శక్తి ఉందో ఉదయకాల సమయం ఉందో అబ్రహాము గ్రహించినట్లుగా మేము గ్రహించడానికి సహాయం చేయాలి. సీమోను గ్రహించినట్లుగా, దావీదు గ్రహించినట్లుగా మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఇలాంటి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ, నీ మాట వినడానికి ఉదయకాల సమయం సిద్ధపడిన ప్రతి బిడ్డను మీరు దీవించము, ఆశీర్వదించమని ఈ సన్నిధి ప్రతి కుటుంబాల్లో ప్రతి వ్యక్తిలో మీరు నిలబెట్టి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో ఒక పాట పాడుచుండగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క అర్పించాల్సినటువంటి సమర్పణ కానుకలు మనం సమర్పిద్దాం. సంతోషంతో ఇచ్చేది వారిని పాట సంఖ్య 575వ పాట పాడుకుందాం. పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సేకరించాలని ఆహ్వానిస్తున్నాను. పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సేకరిస్తుండగా సంతోషంతో వచ్చేది వారిని 575వ పాట. You
కృతజ్ఞత కానుకలు, నెలవారీ కానుకలు చదవడం జరిగింది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు రాజా, ఉదయకాల సమయం నా తండ్రి నీ సన్నిధానంలో నా ప్రభువా ఎత్తబడిన కానుకలను బట్టి నేను శుద్ధిస్తున్నాం. ప్రభు నా తండ్రి నీ బిడ్డలు ధారాళంగా వారి హృదయం నుండి నిశ్చయించుకున్న కొలది సంతోషంతో నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలన్నింటిని బట్టి నేను శుద్ధిస్తున్నాను. ప్రత్యేక కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, ప్రభు నా తండ్రి కృతజ్ఞత కానుకలను బట్టి, మరి సంఘ అభివృద్ధి కొరకు తీసుకొచ్చిన కానుకలను బట్టి నీకు ఎంతగానో వందనస్తున్నాం ప్రభా. ఈ కానుక నాయన బిడ్డల యొక్క కష్టాలతో నుంచి ప్రభా మీరు దీవించిన కొలది వారు తీసుకుని వచ్చారు. వారి ఆస్థానం మీరు దీవించారు. ఈ సమయం అందునైనా ఈ కానుకలను కూడా దీవించండి, ఆశీర్వదించమని జ్ఞాపకం చేస్తున్నాం. విశేషంగా ప్రభా ఈ కానుకలు మీ యొక్క మందిర అభివృద్ధిలో సేవ పరిచయంలో వాడబడుచుండగా ప్రభా నా తండ్రి మరి ప్రత్యేకంగా కానుకలనైనా 10 60 100 ఆశీర్వదించమని జ్ఞాపకం చేస్తున్నాం. కౌన్సిల్ ప్రభా వీటి నిమిత్తమై ప్రభా నాయన యేసయ్య నీ సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా వీటిని ఖర్చు పెట్టి సేవ చేస్తుండగా వారిని ఆశీర్వదించమని, బలంగా వారిని వాడుకోమని, ఈ ఉదయకాల సమయం ఈ కానుకలను ఈ చెంపిడిని మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు కూర్చుందా. ఈ సమయం సంఘ ప్రకటనలు ఉన్నాయి. సంఘ కార్యదర్శి మరి ఇజ్రాయల్ గారు బ్యాప్టిస్ట్ సంఘానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ, మన మధ్యన మొన్న 17వ తారీఖు వివాహమైన నూతన జంట అబ్రహాం లింకన్, కూచిపూడి అబ్రహాం లింకన్ సరళా గారి యొక్క ద్వితీయ పుత్రుడు అభిలాష్ ప్రియాంక వారిని నూతన పరిచయంగా మన వద్దకి ఇక్కడికి స్టేజ్ వద్దకు వస్తే పాస్టర్ గారు ప్రార్థన సంఘానికి పరిచయం చేస్తాం. దయచేసి ఆ వధువరులు ఇక్కడికి వస్తే
దయచేసి అటు తిరగండి. దయచేసి వీరిరువురికి పోయిన నెల 17వ తారీఖున వివాహం అయినది. వారిరువురిని పాస్టర్ గారు ప్రార్థనతో సంఘమంతా వారు నూతనంగా మన సంఘానికి కొత్త జంటగా ఆహ్వానించబడ్డారు. పాస్టర్ గారు ప్రార్థనతో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు రాజా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మా ముందు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు నాయన నూతన జంటలు మీరు వచ్చారు. గొప్ప దేవుడు ప్రభు, వారి జీవితంలో నా ప్రభు వివాహం ఎంతో ఘనంగా జరిగించారు. వారి ఎవరి జీవితాల్లో మీరు చేసిన మేలు ఈ వివాహం ద్వారా మీరు బయలుపరిచారు. ఎవరి బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించి ఒక కుటుంబంగా కట్టిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు. నీ వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ప్రభా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. ఈ ఉదయకాల సమయం ముందు గలతీ 5:22లో ఉన్నటువంటి ఆశీర్వాద ఆత్మీయ ఫల వారి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానం ప్రభు నిత్యము వారు కలిగి ఉన్నట్టుకు దీవించు. ఈ ఉదయకాల సమయం ముందు ఈ యవన బిడ్డలు నా తండ్రి సంఘములో నా ప్రభు ప్రత్యేకమైన కుటుంబంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. సంఘముల ప్రభు అందరికంటే ఉన్నతంగా ఆత్మీయమైన మేలు పొందుచు సంఘములో ఒక ప్రత్యేకమైన కుటుంబంగా వెలిగే జ్యోతిగా మీరు నిలబెట్టమని, ఇరువురి యొక్క కుటుంబాలలో మీ యొక్క సంతృప్తికరమైన దీవెనలు ఇచ్చినందుకు వారిని వారి భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తుంది. ఈ ఉదయకాల దీవెనలతో వారు తృప్తిగా దీవించమని, ఈ నూతన జంటను ప్రభానైనా యేసయ్య అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you. సాయంత్రం 4:30 బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. దయచేసి యూత్ వారు గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాత్రి 7 గంటలకి ఉజ్జలపూడి రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక వారి ఇంటి వద్ద జరుగుతుందని తెలియజేస్తున్నాం. సంఘం అందరినీ వారు ఆహ్వానిస్తున్నారు. ఉజ్జలపూడి రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం వారి ఉజ్జలపూడి రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఈరోజు రాత్రి 7 గంటలకి వారి ఇంటి వద్దే జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది. దయచేసి వెంకటరెడ్డి నగర్ నివాసులు గమనించాలి. మనకి మాస్టర్ గారు వచ్చిన దాకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పున్నారావు గారు కానీ అక్కడ జాను గారికి కొంచెం ఆరోగ్య సహకరించట్లేదు కారణంగా పున్నారావు గారు వస్తారు, అక్కడ ఆరాధనని కవర్ చేస్తారు. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే ఉదయకాలపు ఆరాధనలు కూడా ఉదయకాలం 5:30 నుంచి 6 గంటలకు జరిగే ఈ ఉదయకాల ఆరాధన కూడా మనకి కొత్తగా ఎన్నికైన పాస్టర్ గారు వచ్చేంతవరకు ఈ ఆరాధనని నిలుపుదల చేయడం జరుగుతుంది. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే వంటవల్లిలో కూడా మంగళవారం రోజు జరిగే ఈ ఆరాధన కూడా నూతనంగా పాస్టర్ గారిని మనం ఎన్నిక కాబడిన తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఇకపోతే బుధవారం రోజు బైబిల్ స్టడీ ఉంది 7 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ బైబిల్ స్టడీలో జమలపూడి దానియేలు గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఆరాధన జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేశారు. ఈ బైబిల్ స్టడీ సమయంలో మేము ఆరాధనని ఆలయంలో జరిగించాలి అని అనుకుంటున్నామని కుటుంబ సభ్యులు మనకి తెలియజేయగా బుధవారం రోజు రేపు బుధవారం 4/9/2024 జరగబోయే ఈ బైబిల్ స్టడీ సమయంలో బైబిల్ స్టడీ జరిగిన తర్వాత ఈ ఆరాధన జమలపూడి దానియేలు గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక జరుగుతుందని తెలియజేస్తున్నారు. వారి సంఘం అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి గమనించండి. గురువారం రోజు వెంకటరెడ్డి నగర్లో జరిగే 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే పరిచర్య ఆరాధన కూడా ఈ విధంగానే జరిగించబడుతుంది. దయచేసి గమనించండి. ఆచార్య పున్నారావు గారు కానీ ఎవరైనా మనలో వచ్చి పరిచర్య వాక్యాన్ని పంచుకుంటారు. దయచేసి వెంకటరెడ్డి నివాసులు గమనించాలి. శుక్రవారం రోజు స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు
జరుగుతుంది. అది చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎవరు ఏమి ఇవ్వలేదు కనుక అందుకని చర్చిలోనే 1 గంట నుంచి శుక్రవారం రోజు జరగబోయే స్త్రీల సమాజం 1 గంట నుంచి 3:30 వరకు చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాము. వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకు సంఘారాధన ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ ఆరాధన అనంతరం బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు బలారాధన ఉంటుంది, సిద్ధపాటు చేశారు. ఈ బలారాధనలో ప్రతి ఒక్కరు దేవుని పొందాలి. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని కోరుకుంటూ ఈ సంఘ ప్రకటన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకంగా మా ప్రియ పనులకి మీ ఉన్నతమైనటువంటి సర్వశక్తి నామానికి వందనాలు ప్రభు. నీ యొక్క సన్నిధానంలో ఉదయకాల సమయం అని నూతన మాసములో మొదటి వారంలో మేము ఉన్నాం ప్రభా. ఈ యొక్క నెలంతా కూడా నీ సన్నిధిని నా ప్రభా మీరు మాకు తోడుగా ఉంచుకోబోతున్నందుకున్నాను. ఇది మొదలుకొని ప్రభా మా కుటుంబాల్లో ఉన్నటువంటి మా కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించే దేవుడు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రత్యేకంగా కూడి వచ్చిన ప్రతిభటన బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు నా ప్రభా, యవనస్తులు, స్త్రీలు, పురుషులు నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానం చేరి నీ వాక్యమని నేను స్తుతించినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయం బట్టి వందనాలు. నీ యొక్క మెండైనటువంటి దీవెనల చేత ఈ దినం తృప్తిగా దీవించావు ప్రభా, ఆశీర్వదించావు. నీకే వందనాలు స్వీకరిస్తున్నాను. ఎంతోమంది ప్రార్థన మనలతో మీ సన్నిధానంలో ఉన్నారు. వారందరి ప్రార్థన మనం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఎంతోమంది అనారోగ్యంతో ఉండవచ్చు, ఎంతోమంది నాయన ఆపదలో ఉండవచ్చు, ఎంతోమంది అక్కరతో నీ సన్నిధికి వచ్చిండవచ్చు, ఎంతోమంది ప్రభా వారు కలిగిన మేరకు కృతజ్ఞతగా నీ సన్నిధానంలో ఉన్నారు ప్రభా. వారందరినీ దీవించు, ఆశీర్వదించు ప్రభా. వారి అక్కర కొలది వారిని మీరు మెండుగా దీవించు, వారిని మీరు ఆదుకొని సహాయపడు ప్రభా. మీ దక్షిణాస్తం క్రింద వారిని మీరు కాచి కాపాడి భద్రపరచుకోండి ప్రభా. ఇది మొదలుకొని సంఘమునైనా ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందుచుండగా ప్రత్యేకంగా మీరు బలపరచు ప్రభా. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ నాయకత్వాన్ని బట్టి వందనాలు. సంఘ నాయకులను ప్రభా ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారు తన యొక్క కమిటీని ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ అందరినీ కూడా ఆశీర్వదించండి. అద్భుతంగా ఆశీర్వాదకరంగా సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్తుండగా ప్రభా మీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు బిడ్డల మీద మీరు అందించండి. మీ జ్ఞాపకం చేత బిడ్డలు మీరు ఆశీర్వదించమని జ్ఞాపకం చేస్తున్నాం. ఉదయకాల సమయమందు సంఘ కార్యక్రమాలన్నింటి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభా సాయంకాలం యూత్ మీటింగ్స్ ప్రభా, అదేవిధంగా ప్రేయర్ ఫెలోషిప్స్, అదేవిధంగా ప్రభా కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్, ఉమెన్ ఫెలోషిప్ ప్రభా నా తండ్రి ఈ విధంగా అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా దీవించు. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని జ్ఞాపకం చేస్తున్నాం. సంఘంలో జరుగుతున్న ఆయా పరిచర్యలు ప్రభా, సండే స్కూల్ ప్రభా, స్త్రీల సమితిని, యవన సమాజాన్ని మీరు దీవించండి, బలపరచండి. సంఘానికి ప్రభా వారు వెన్నెముకలు లాంటి వారు ఆయన వారిని బలపరిచి మీ సంఘ పరిచర్యలో విస్తారంగా వాడుకోమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం. నీ సన్నిధానంలో ఉదయకాల సమయం ప్రభా ప్రత్యేకంగా ఈ దినము నూతనంగా మందిరానికి వచ్చిన ప్రతిబిడను దీవించుము. ఈ విధంగా నేను సంఘ సహవాసంలో ఇంకా ముందు కొనసాగుటకు వారిని మీరు బలపరిచి వాడుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అల్పమైన నన్ను మీరు ఉదయకాల సమయం నీ సన్నిధానంలో నిలబెట్టి మీరు వాడుకున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చిన మా పరమ తండ్రి ఆమేన్. Amen.
నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద జరుగుగాక. మా అన్నదానం దయచేయము, మా దోషులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మా మనుషులను కాక కృపించుము. ఎందుకంటే రాజ్యం నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకుని సహవాసము సన్నిధి కూడిన మనందరికీ, విశేషంగా తన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసకి, సంఘం అంతటికి, సకల విశ్వాసులకు సదాకాలము తోడేడి నడిపించునుగాక. అందరికీ వందనాలండి. దేవుని దీవించుగాక. మిగిలిన ప్రభువుల కార్యక్రమాలు